నా బ్రతుకులో నుంచి, నా జీవితంలో నుంచి నా ప్రభు లోకానికి కనపడాలి. ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకో చాలు. ఈ ఒక్క ఆశ మనసులో పెట్టుకో చాలు. ఇప్పటికే జీవితం చాలా ఖర్చు అయిపోయింది, చాలా వేస్ట్ అయిపోయింది. భార్య కోసం బతికావు, భర్త కోసం బతికావు, బిడ్డల కోసం బ్రతికావు, నీకున్న బాధ్యతల కోసం బ్రతికావు. దేవుని కోసం ఎప్పుడు బ్రతుకుతావు? నీ మరణం నీకు తెలుసా? ప్రభు రాకడ నీకు తెలుసా? నా కుమారుడా, నా బిడ్డ, నా కొరకు ఏం చేసావని రేపొద్దున ప్రభు అడిగితే, చర్చికి వెళ్ళాను ప్రభు, దశంభాగం ఇచ్చాను ప్రభు అని చెప్తావా? ఇంతేనా నీ సాక్ష్యం? నా కొరకు ఏం చేసావు కొడుకా అంటే నీ దగ్గర సాక్ష్యం ఏది నాన్న? నాలాంటి వాడి దగ్గర ఏదో ఆంతర్ చెప్పేసి నువ్వు చలమని అయిపోవచ్చు. క్రీస్తు న్యాయపీఠం ముందు ఏది పడితే అది చెల్లదు. హృదయ రహస్యములు బయలుపడు ఆ భయంకరమైన దినమున వాని క్రియలకు తగిన చేతం ప్రభు ఇవ్వబోతున్నాడు. ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలగబోతుంది. భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, ఇరుగు పొరుగు దగ్గర, సంఘ కాపుర దగ్గర నువ్వు బాగా మేనేజ్ చేయగలుగుతున్నావేమో, ఒక దినం అవేమి చెల్లని రోజు వస్తుంది. ఏ రాజు తన సేన బలము చేత తప్పించుకునలేడు, ఒకరితో వస్తే దేవుడికి వాక్యంలో ఉంది. You cannot simply escape from the judgment throne of Jesus Christ. You must give your account for each and every deed, not only deeds, each and every word. ప్రతి మాటకు లెక్క చెప్పాలంట. గద్ద రెక్కల మీద మోసినట్టు మోసుకొచ్చా నిన్ను. మీరు నాకు స్వకీయ సంపాద్యంగా, నాకు స్వాస్థ్యంగా మీరు ఉండాలన్నాడు ఆయన.